அஸ்மத்குருபியோ நம. ஸ்ரீமதே ராமானுஜாய நம. ஆண்டாள் திருவடிகளே சரணம். தூமணி மாணுத்துச் சொத்தும் விளக்கெரியா தூபம் கமழித் துயிலினை மேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவன் தாழ்த்திரவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன்மகள்தான் ஊமையோ அன்றிச் செவிடோ அனந்தலோ ஏமப் பெருந்தையில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று நாமும் பலவமுன் నవిండ్రేలోరెంబావాయ్. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. ఈ పాశురములో నిద్రలేపబడు గోపిక పరమాత్మయే ఉపాయము అను అధ్యవసానము గల గోపిక. శ్రీకృష్ణుడు తానే వచ్చుగాక మనకు స్వాతంత్ర్యమెందులకు అని భావించే గోపిక. ఈమె ఉపాయనిష్టలో పరాకాష్ఠనంది స్వప్రయత్నాన్ని సంపూర్ణంగా విడిచి తనకై కానీ పరులకై కానీ ఏ వ్యాపారము చేయక మూగా చెవుడు కమ్మినట్లు పడుకొని ఉన్నది. ఈ పాశురము నుండి 4 పాశురములలో ధ్యాన దశ వివరించబడినది. ఒక అద్దాల మేడలో చుట్టూ దీపాలు పెట్టుకొని అగరవత్తులను వెలిగించుకొని హాయిగా నిద్రించుచున్న గోపికకు ఈ మేడయే ప్రజ్ఞాప్రాసాదము. భగవదనుభవమునందుట అను ప్రజ్ఞయే ఈ ప్రాసాదము. పరిశుద్ధమైన 9 విధములైన మణులతో స్వచ్ఛమై దగ్ధగాయమానమై మెరయుచున్న గృహములో దీపాలు ప్రకాశిస్తుండగా, ధూపం పరిమళిస్తుండగా, హంసతూలికా తల్పంపై నిద్రపోచున్న ఓ మామకూతురా, మణిమయమయున్న తలుపు యొక్క గడియను తీయము అని ఆండాళ్ ప్రార్థించింది. ఆమె ప్రత్యుత్తరమేమీ ఇవ్వలేదు. అప్పుడు ఆ గోపిక తల్లిని ఓ అత్తగారు అని సంబోధించి, మీ కుమార్తె మాట్లాడదేమి? మూగదా, లేక చెవిటిదా, లేక మిక్కిలి అలిసిపోయి నిద్రించుచున్నదా, లేదా కావలి ఉంచబడినదా అని అడిగినది. అప్పుడు ఆ అత్తగారు, మీరు భగవన్నామాన్ని కీర్తిస్తే ఆమె లేస్తుంది అని అన్నది. అప్పుడు ఆశ్చర్యగుణ చేష్టితములు గలవాడు, శ్రీహప్పతి, శ్రీవైకుంఠనికేతనుడు అని సర్వేశ్వరుని యొక్క అనేక తిరునామాలను ఆండాళ్లతో సహా గోపికలందరూ కీర్తించినారు. ఇక ఇప్పుడైనా మీ కుమార్తెను లేపండి అని కోరినారు. ఈ పాశురములో లేపబడుచున్న గోపిక పడుకొనిన మేడ స్వచ్ఛమైన 9 విధములగు రత్నములతో నిర్మింపబడినది. ఆ గోపిక నిద్రించుచున్న తీరును చెప్పుకొని మిగిలిన గోపికలు ఆనందించుచున్నారు. మనము స్వయముగా భగవద్ధ్యానము చేయలేకపోయినను ఒక భక్తుడు తన మనసులో అనుభవించి ఆనందించిన తీరును చూచినను ఆ తరింతుము అని పెద్దలు చెప్పుదురు. ఆ విధముగా గోపికలు ఈ పాశురములోని గోపిక తీరును స్మరించి ఆనందించుచున్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.